ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కీలకమైనటువంటి విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ కొనుగోళ్ల అంశం ఇప్పటికే వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ కొనుగోళ్ల అంశానికి సంబంధించి కొత్తగా ఏర్పడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నూతనంగా మళ్ళీ ఏదైతే దానికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా అన్ని రకాలుగా రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందనే అంశం పైన ప్రత్యేకంగా కమిషన్ను ఏర్పాటు చేశారు. ఆ కమిషన్కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు నేతృత్వం వహించారు. అయితే ఈ క్రమంలో ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడానికంటే ముందే జస్టిస్ నరసింహారెడ్డి గారు తను వైదొలుగుతున్నాను ఈ కమిషన్ నుంచి అని కూడా లేఖ ఇచ్చారు. సార్ ఏంటి మీరు ముందే ఈ లేఖ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలు కావచ్చు, ఈరోజు జరిగినటువంటి ఆ విచారణను ఒక జస్టిస్గా నరసింహారెడ్డి గారు ఎలా చూస్తారు? దీనికి అంటే మొట్టమొదలు ఈ కమిషన్ ఎలా వచ్చింది మీరు కొంచెం దానికి పూర్వపరాలు తెలుసుకుంటే మంచిది. మీరు చూసినారు, అది ఈ ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని విషయాలలో ఇలా అది ప్రభుత్వాలు ఎప్పుడు మారినా కానీ పాత ప్రభుత్వాలలో అవకతవకలు జరిగినాయని మాకు చెప్పడం జరిగింది. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు వీళ్ళేదో అంటే లేదు కమిషన్ వేసుకొని ఎంక్వైరీ చేసుకొని వాదన వచ్చినప్పుడు సరే ఇది వేసినారు. వేసి కంటే వారు నాకు ఈ ప్రభుత్వంతో కానీ లేకుంటే కనీసం రేవంత్ రెడ్డి గారితో ఫోన్లో కూడా మాట్లాడలేను. వాళ్ళు సరే ఎంక్వైరీ చేసుకున్నారు, విచారించిన తర్వాత వేసినారు. ఎప్పుడైతే జియో వచ్చిన తర్వాత సరే ఆఫీస్ అలాట్మెంట్కి ఇట్లా అంతే అయిన తర్వాత ఫస్ట్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాను. అది పెట్టి ఇగో ఈ కమిషన్ పరిధి ఇది, దీంట్లో ఈ విచారణ జరిగేటప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకుంటాం, ప్రజలకు కూడా మేము నోటిఫికేషన్ ఇస్తామని. ఆ తర్వాత ఏమైంది, ఫైల్స్ అన్ని తెప్పి చూసేసరికి దాదాపు ఈ 3 నిర్ణయాల గురించి 28 మంది పాత్రలు ఉన్నాయి. అంటే వేరియస్ స్టేజెస్. వాళ్ళందరికీ కూడా నోటీసులు కాదు, మాకు నోటీస్ ఇచ్చే అధికారం ఇచ్చినా కానీ నోటీస్ ఇవ్వకుండా లెటర్లు రాసి ఈ ఫైళ్ళ పరిశీలన ప్రాథమికంగా తేలింది మీరు కొంత పాత్ర, మీరు తప్పు చేసిన ఎక్కడ ఒక మాట అనలేను నేను, మీ పాత్ర కూడా ఈ నిర్ణయాల్లో ఉన్నట్టుంది, మీరు మీ అభిప్రాయం చెప్పగలరు అంటే అందరూ ఒక కేసీఆర్ తప్ప అందరూ తమ అభిప్రాయాలు చెప్పినారంట. వాళ్ళు ఇంక్లూజ్ డాక్యుమెంట్స్, అందులో బిహెచ్ఎల్ కొంచెం మొదలు పెడితే ట్రాన్స్కో చేనుకో ప్రభుత్వం అందరికీ వచ్చిన తర్వాత ఈ తర్వాత పబ్లిక్ అభిప్రాయం కూడా తీసుకోవాలనే అవకాశం ఉండేది. నోటిఫికేషన్ తయారు చేసినా కానీ అప్పుడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అడ్డం వస్తుందనేసరికి వాళ్ళు ఇంకా ఒక ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఎలక్షన్ అయిన తర్వాత మన పోలింగ్ అయిపోయిన తర్వాత పబ్లిక్ నోటీస్ కూడా ఇచ్చినాం. పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఏమని, మీకు ఈ విషయం మీద అవగాహన కానీ పరిజ్ఞానం కానీ ఉంటే మీకు చెప్పొచ్చు, మాకు ఇంకా ఓపిక ఉంటే మీకు మా దగ్గర వాంగ్మూలం కూడా ఇవ్వచ్చు. ఆ తర్వాత కానీ క్లియర్గా పెట్టిన నోట్లో ఎట్టి పరిస్థితులు కూడా రాజకీయమైన భూషణలు జరగకూడదు అలా క్లియర్గా చెప్పినాం. అది తర్వాత ఈ అందయింది, కేసీఆర్ నుంచి మాకు లెటర్ వచ్చింది, ఇట్లా ఎలక్షన్ జరుగుతున్నాయి. అంతకుముందు పోలింగ్ కంటే ముందు ఎలక్షన్లో నేను బిజీగా ఉన్నా బీఆర్ పార్టీస్ అంటే మీరు న్యాచురల్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మీరు ఎలక్షన్ బిజీగా ఉంటుంది, మీరు ఎలక్షన్ ముందే ఉండే. కానీ నేను చేసిందంటే మీరు దయచేసి ఆయన 30th జూన్ వరకు టైం అడిగిండ్రు, మాకు టైం ఉన్నదే 30th జూన్ వరకు, కాబట్టి మీరు దయచేసి ఈ 30th మే 31st మన దగ్గర పోలింగ్ అయిపోయింది కాబట్టి అయిపోతుంది కాబట్టి ఇంకా అప్పటికి అయిపోతుంది కాబట్టి 31st మే వరకు ఇవ్వగలరు. కానీ మీరు కనీసం 15th జూన్ వరకు అని ఇస్తే ది కమిషన్ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ, మీ కృతజ్ఞత అట్లా రాసినాం. అది రాసిన తర్వాత ఈలోగా వీళ్ళు మాకు మాజీ సెక్రటరీలు వీళ్ళు రోజు వచ్చి కొంతమంది డేట్స్ ఇస్తుంటే వాళ్ళు వచ్చి వాంగ్మూలం రికార్డ్ చేసుకున్నప్పుడు మేము ప్రెస్ కాన్ఫరెన్స్, మాకు పైన కాళేశ్వరం కమిషన్ వాళ్ళు ఎప్పటికీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంటే ఈ రిపోర్టర్లు వచ్చి వీళ్ళు మా వాళ్ళని సతాయించారు, మీకు ఇదేంది ఇదండి అంటే నేను ఇకపోయేసరికి వాళ్ళు కొన్ని ఊహాగానాలతో వార్తలు రాష్ట్రం మొదలుపెట్టినారు. అది అరే ఇదేటో పోతుందని ఆ రోజు 11వ తారీఖు నాడు పెట్టి ఇప్పటి వరకు మాకు వచ్చింది ఇది, ఈ
ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇది, పలానా వాళ్ళు ఇట్లా అభిప్రాయం వెలిపించినారు, అది ఇంకా కొంతమంది అన్నిటిని కూడా విచారించవలసి ఉన్నది అని చెప్పినాము. ఇంకా నేను అంతవరకు అక్కడికి యాదాద్రి ప్లాంట్ కూడా చూసేసి కూడా చెప్పినాను. అంతే తప్ప అభిప్రాయం చెప్పినట్టు ఎక్కడ కూడా లేదు. అది దాన్ని సరే కోర్టులో వేసినారు. అది కోర్టులో వేసినప్పుడు నేను దాన్ని కోర్టులో జరిగే తీర్పు ఎట్లా ఉంటుందో చూద్దామని ఆగినాను. అంత తర్వాత కోర్టు వచ్చి తీర్పు వచ్చింది. తర్వాత కూడా వాళ్ళు ఏం రాలేదు. ఈలోగా నేను రిపోర్ట్ కూడా తయారు చేసినది, వెయిట్ చేసి లాస్ట్ వీక్ చేద్దామనేసరికి ఈ సుప్రీంకోర్టులో ఈరోజు వస్తుందన్నది తెలిసి ఆపిన. నేను ఆపిన తర్వాత ఈరోజు వాదాల సందర్భంగా అది అభిప్రాయం వెలుబుచ్చినట్టు అవుతుందా అన్న ప్రాథమికంగా వాళ్ళు ఒక డెసిషన్ కాదు, లేకుంటే క్లియర్ అబ్జర్వేషన్ కాదు అనేసరికి వీళ్ళ వాదన సందర్భంగా అట్లయితే ఈ మార్చాలన్నా మాకు ఇబ్బంది లేదని వీళ్ళు అన్నారు. అది అనగానే దాన్ని కోర్టు ముందు అందరూ నన్ను కూడా పార్టీ చేసినారు. అది కోర్టు ముందుకు వెళ్ళి మీరు చూడండి ఆనాడు టీవీ ఇంటర్వ్యూ ఏమున్నది, దాని కంటెంట్స్ ఏంటి, వీళ్ళు పెట్టిన రిపోర్ట్ ట్రాన్స్లేషన్ ఏంటిది, అది ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పొచ్చు. అది కానీ ఒక న్యాయ వ్యవస్థ నుంచి వచ్చినాం కాబట్టి దాన్ని వ్యవస్థ యొక్క గౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో నేను స్టెప్ డౌన్ చెప్పాను. వాళ్ళు సుప్రీంకోర్టు కూడా ఏమి రికార్డు చేయకుండా నేను స్టెప్ అవుతున్నాం కాబట్టి మీరు తర్వాత ఇంకోదన్నా పాయింట్ చేసుకున్నాను.